హలో అండి, అందరికీ నమస్తే. ఐఎమ్ అనిత పత్తిపాటి. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజైతే మీ అందరితో పాటు నేను మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. నైట్ అయితే మాకు వర్షం పడిందండి. ఈ వీడియో వచ్చేసి నేను గురువారం రోజు ఉదయాన్నే షూట్ చేశాను అనమాట. వాతావరణం చూసారు కదా, చాలా చేంజ్. మొన్నటి వరకు ఎండ చూసి ఒక్కసారిగా వాతావరణం ఇలా ఉండేసరికి మనసుకు భలే ప్రశాంతంగా అనిపిస్తుంది. సో చెట్లు భలే ఫ్రెష్గా ఉంటాయండి వర్షం పడగానే. ఇంకా అయితే ఇంట్లో ఎక్కడెక్కడ డస్ట్ అంతా కూడా సందులో అదంతా కూడా కొట్టుకొచ్చేస్తుంది అనమాట. ఇంకా అందులోనూ ఈరోజు థర్స్డే కాబట్టి ఇంకంతా క్లీన్ చేస్తూ ఉన్నారనమాట. ఇంకా తులసమ్మ దగ్గర అయితే చూసారు కదా, లాస్ట్ టైం నేను వేశాను. ఆల్మోస్ట్ 1 వీక్ అయిపోయింది, ఇప్పటికీ కూడా అది పోవట్లేదండి. ఇది కూడా నేను వేసిన వెంటనే ఆయన వచ్చి పోదా అని చెప్పి చేత్తో అలా అనేసరికి ఒక ఫ్లవర్ మాత్రమే పోయింది. ఇంకా వైట్ది అయితే అస్సలు చెరిపినా చెరగట్లేదు, అంతా బాగుంది. సో వీక్లీ వన్స్ మనం మళ్ళీ ఫ్రైడే పూజ చేసుకునేటప్పుడు అప్పుడు అయితే వేసుకోవచ్చు అనమాట. అప్పటి వరకు ఎండకి గాలికి వానకి నీళ్లు పోసినా కానీ పోదు, అంతా బాగుంది. నేను లింక్ దీన్ని కూడా కమ్యూనిటీలో పెడతాను, చూడండి కావాలనుకున్న వాళ్ళు. చాలామందికి అర్థం కాలేదు, కావాలని కామెంట్స్ పెడుతున్నారు. సో లింక్ నేను డైరెక్ట్ పంపించడానికి ఉండదు, కమ్యూనిటీలో ఉంటుంది కాబట్టి అక్కడే మీరు ట్రై చేయొచ్చు. సో ఇంకా పార్కింగ్ ఏరియా మొత్తం కూడా శుభ్రంగా కడిగేసి. అండ్ ఈ వ్లాగ్లో అయితే ఒక ట్విస్ట్ ఉండబోతుంది. నార్మల్గా ఎప్పుడైనా కానీ నేను ముందు నుంచే ఏదన్నా జరగబోతున్నా, ఏదైనా చేయబోతున్నా, ఎక్కడికైనా వెళ్ళబోతున్నా చెప్తూ ఉంటాను. బట్ ఈసారి మాత్రం నాకే క్లారిటీ లేదనమాట, అందుకని నేను మీతో అనౌన్స్ చేయలేదు. ఈరోజు వెళ్ళేంత వరకు కూడా ఏం చెప్పలేదన్నమాట. సో ఇంక రాత్రి చాలా పెద్ద వర్షం అయితే పడిందండి. ఇంకా దానివల్ల ఏంటంటే స్టెప్స్ మీద అంతా మనకి సన్నజాజుల చెట్టు అవన్నీ వెళ్ళిపోయి ఉంటాయి కదా, ఆకులన్నీ పడిపోయి అంటుకుపోతాయి అనమాట వర్షానికి, నీళ్ళకి. అంటే మనకి మెట్ల మీద ఏంటంటే స్లాబ్ లాగా అలాగేం లేదనమాట, ఓపెన్ ఉంటుంది. దానివల్ల కూడా మెట్లు కొంచెం గారు పట్టినట్లు అయిపోతాయి, లేదంటే నీట్గా ఉండేవి. సో ఇంకేంటంటే ఇంకా అదంతా వాటర్ పెట్టి కడిగేస్తున్నాం, పైప్ పెట్టి. ఇంకా తులసమ్మ దగ్గర కూడా నీట్గా కడిగేసిన తర్వాత చిన్నగా అక్కడ కూడా ఒక ముగ్గు పెట్టేశాను. ఇంకా పైన అయితే ఏం పెట్టలేదు, మళ్ళీ కొంచెం చూసుకొని ఈసారి సెటప్స్ అవి చేసుకోవాలన్నమాట. కలరింగ్ అది వేసేసి నీట్గా పెడదాము అని చెప్పేసి అనుకుంటున్నా. అన్నీ ఒక్కొక్కటిగా సెట్ చేసుకుంటూ వస్తాను. మన వ్లాగ్స్లో అన్నీ కూడా మీరు చూస్తూ ఉండొచ్చు. మంచిగా ఇంతకు ముందులాగా యాక్టివ్గా వీడియోస్ అయితే తీస్తూ ఉంటాను కాబట్టి ఖచ్చితంగా మన వీడియోస్ని లైక్ చేయండి. ఇంకా లైక్ చేయకపోయినట్లయితే హై పాయింట్స్ కూడా ఇవ్వండి. మన ఓల్డ్ సబ్స్క్రైబర్స్కి కూడా మన వీడియోస్ రీచ్ అవుతాయి అనమాట. ఇంకా బయట కూడా ముగ్గు పెడుతున్నా. ఎందుకో అండి రాళ్ళు అస్సలు బాగాలేవు. నేను అంటే రాతి ముగ్గు ఉంటుంది కదా, ముగ్గురాలతో వేస్తున్నా. బట్ కొన్ని ఎలా ఉంటాయంటే జస్ట్ అట్లా వాటర్లో వేయగానే కరిగిపోతాయి అనమాట, చాలా మెత్తగా ఉంటాయి. అవేంటంటే ముగ్గు వేసినా సరిగ్గా రాదు, పెద్దగా పడిపోతుంటాయి. ఇంకా దానివల్ల ఎందుకో ఈ ముగ్గు తొందరగా, అంటే ముగ్గురు అయితే తొందరగా అరిగిపోద్ది, సాఫ్ట్ ఉంటుంది అనమాట. చేత్తో అలా అన్నా కానీ స్మాష్ అయిపోతుంది. మామూలుగా మనం రెగ్యులర్గా వాడేవి అలా ఉండవు, కొంచెం గట్టిగా ఉంటాయి. బట్ ఇదంతా బాగాలేదు. ఇంక సరేలే అని చెప్పేసి ఎలాగో చినుకులు కూడా పడుతున్నాయి. కాకపోతే ఇల్లంతా కడుక్కున్నాం కాబట్టి మన తృప్తి కోసం ముగ్గు పెట్టడమే. ఇంకా ఎలాగోలా ముగ్గు అయితే పెట్టేశాను. ఎంతైనా ఇంటి ముందు అలా ముగ్గు పెడితే బాగుంటుంది కదా. సో ఇక్కడ కూడా కొంచెం శుభ్రంగా ఏదన్నా చేసేసి సిమెంట్ అలా పాలులాగా పోసేసి ముగ్గులు పెట్టుకోవడానికి కన్వీనియంట్గా ఉండేలాగా అయితే చేద్దాం అనుకుంటున్నా. అమ్మ వాళ్ళు అలా వస్తే ఈసారి అన్నీ మెల్లిగా సెటప్ చేసుకోవాలి. ఇంక ఈ స్టెప్స్కి వీటికి కూడా కలరింగ్ అది వేసుకోవాలండి. ఇప్పుడు కాదు, కొంచెం టైం పడుతుంది దానికి. సో అప్పుడు, లేదంటే మొన్న పండక్కే వేసేదాన్ని, వేయకూడదు అనేసరికి అలాగే వదిలేసాను అనమాట. కొన్ని ఫాలో అవుతాం, కొన్ని ఏంటంటే మరీ స్ట్రిక్ట్గా రూల్స్ ఫాలో అవ్వాలంటే మన వల్ల అవ్వదు. కొంతవరకు ఎంతవరకు వీలవుతుందో అంతవరకు, ఎందుకంటే మెయిన్ మనము యూట్యూబ్ చేస్తూ ఉంటాం కాబట్టి మన వర్క్ కోసమైనా మనము ఎప్పుడూ లేజీగా ఉండకుండా అప్డేట్ చేసుకుంటూ వర్క్స్ అవి చేసుకుంటూ ఉండాలి. సో అట్లాగా నా వర్క్ కోసం నేను కొన్ని చేస్తూ ఉంటాను, ఏదేమనుకున్నా కానీ. సో ఇంక తర్వాత నేనైతే ఇట్లా అనమాట, నైటీ వేసుకున్న పొద్దున్నే. ఇంకా మళ్ళీ ఎందుకులే కొంచెం నైటీస్ అవాయిడ్ చేసేసి వ్లాగ్స్ అవి షూట్ చేసేటప్పుడు డ్రెస్సెస్ అలా సింపుల్గా ఉండే వేసేసుకుందాం అని చెప్పి అనుకుంటున్నా ఇంక నుంచి. సో డ్రెస్ చేంజ్ చేసేసుకొని వచ్చి ముగ్గంతా పెట్టేసి నీట్గా అంతా కడిగేసాను. ఇంకా గ్యాస్ అంతా శుభ్రంగా క్లీన్ చేసుకున్నానండి. ఎందుకంటే ఈరోజు నేను ఊరికి వెళ్తున్నా. ఏంటనిత సడన్గా అనుకుంటున్నారా, చెప్తాను. ఇంకా ఊరికి వెళ్తాను కదా, నీట్గా అన్నీ సెట్ చేసేసి వెళ్దాము. ఎక్కువ రోజులేమీ లేదులేండి, 2 days ఉండి వచ్చేస్తాను. దానికి కూడా నేను మీకు రీజన్ చెప్తాను ఎందుకు వెళ్తున్నా అని చెప్పేసి. అది క్లీన్ చేసుకున్నాను అనమాట. శుభ్రంగా అంతా కడిగిచ్చేసి అన్నీ చేసి పెట్టాను. అంటే తన హెల్ప్ తీసుకొని, మనకి హెల్పర్ ఉన్నారు కదా, నేను ఇద్దరం కలిసి చేసామన్నమాట. ఇంకా ఏం పని లేకుండా జస్ట్ టీ పెట్టుకొని తాగేసి రెడీ అవుదాము అనుకున్నా. ఈ టీ పొంగిపోయాయి అనమాట. ఇంకా మళ్ళీ ఏం చేస్తాం చూడండి, ఎప్పుడైనా హడావిడి అంటేనే జరుగుతుంది. అది కూడా నా దగ్గర 2 స్టీల్ స్ట్రైనర్స్ ఉన్నాయి. అవి 2 అంటే అక్కడ బయట వేసేస్తున్నాం అనమాట. సరేలే ఇది ఉంది కదా, ఎలాగోలా పోసేద్దాంలే అనుకొని ప్లాస్టిక్ది పెట్టాను, ఎప్పుడో ఒకసారే కదా అని చెప్పి. అది సరిగ్గా దిగట్లేదనమాట. ఇంకా దానివల్ల మళ్ళీ కింద ఎక్కడ పోయాయి.
ఎప్పుడైనా మనం తొందర అనుకుంటే అవి హడావిడిగా అయిపోతూ ఉంటాయి. పనికి 2 పనులు ఎక్స్ట్రా అయిపోతూ ఉంటాయి. మీలో ఎంతమంది దీన్ని ఎక్స్పీరియన్స్ చేశారనేది కామెంట్ చేయండి. ఇంతకీ ఊరికి ఎందుకు వెళ్తున్నా అంటే లౌక్య వాళ్ళకి నేను అంటే పోయినసారి ఎక్కువ రోజులు ఉండకుండా వచ్చేసాను కదండి. నేను అనుకున్నాను కొన్ని రోజులు పనులు అయిపోయాయి అనమాట నాకు. నేను వచ్చిన పని అయిపోయింది నెల్లూరులో. ఇంకా ఎలాగో హాలిడేస్ ఉన్నాయి కదా, అంటే 2 వీక్స్ బ్యాక్ నా ప్లాన్. వెళ్ళేసి పిల్లలకి అంటే సర్ప్రైజ్ చేద్దాము అమ్మ వాళ్ళకి కూడాను, ఇంకొక 3-4 డేస్ ఉండేసి వద్దాంలే అని చెప్పి అనుకున్నా. కాకపోతే ఇంక నాకు మళ్ళీ రిపీటెడ్గా ఎవరో ఒకరు రావడము, వర్క్స్ మన పని అలానే ఉంటుందండి. ఎవరో ఒకరు వస్తూ ఉండరు, వర్క్స్ అప్పటికప్పుడు పడిపోతుంటాయి. నేను మధ్యలో ఏం చేశాను, గమ్ముగా ఉండకుండా మనకు కొంచెం నోటుదోలు ఎక్కువ. నేను ఇట్లా వద్దాం అనుకున్నానమ్మా అని చెప్పాను. ఇంకా అది పిల్లలకి చెప్పేసింది అమ్మ. ఇంక వాళ్ళు ఏంటంటే నేను వస్తానా రానా నాతో వంతు పెట్టుకొని ఇంక నెల్లూరుకి కూడా రావట్లేదు, స్కూల్ స్టార్ట్ అయిపోయినా కానీ. మమ్మీ వస్తేనే వస్తాము అని చెప్పేసి ఏడుస్తూ ఉన్నారు. కొంచెం 1 మంత్ అయిపోయింది కదా నేను వెళ్ళి కూడా, కొంచెం బెంగ పెట్టుకున్నట్లు కూడా ఉన్నారు. ఇంక నేను వస్తానని చెప్పి ఎదురు చూశారనమాట లాస్ట్ వీక్ అంతా. నేను రాలేకపోయాను. ఇంకా దానివల్ల వాళ్ళు మమ్మీ వస్తేనే వస్తాము అని చెప్పేసి బాగా అల్లరి చేసేస్తున్నారు. తిట్టో కొట్టో తీసుకురావచ్చు, కాకపోతే ఎందుకులే అని చెప్పేసి నేనే వెళ్ళి తీసుకొద్దాంలే అని చెప్పేసి ఈరోజైతే ఊరికి వెళ్తున్నాను అనమాట. అది సడన్ ప్లాన్. ఇంకా ఉండేది గ్రాండ్ పేరెంట్స్ కదా, వాళ్ళు ఏమంటారంటే నువ్వు కదా వాళ్ళకి ఆశ పెట్టావు అని చెప్పి రిటర్న్లో నన్నే తిడుతున్నారు. ఇంకేం చేద్దాం, తప్పట్లేదు. ఈరోజైతే అమెజాన్లో నేను కొన్ని ఫ్యాషన్కి సంబంధించినవి ఆర్డర్ పెట్టుకున్నాను. డైలీ వేర్ కుర్తీస్, అలాగే కొన్ని జ్యువెలరీ కూడా, ఒక 2 జ్యువెలరీ, అవి కూడా సింపుల్వి. సో ఫస్ట్ అయితే నేను ఇప్పుడు వేసుకున్న కుర్తా సెట్ ప్యూర్ కాటన్ అండి. ఆల్రెడీ దీంట్లో నేను బ్లాక్ డాట్స్తో వేసుకున్నాను రీసెంట్గా. 2 పీస్ సెట్ అనమాట. చాలా బాగుంటుంది కంఫర్టబుల్గా, మనం ఇంట్లో వర్క్ చేసుకోవడానికి అలాగా నాకు చాలా కంఫర్టబుల్గా అనిపించింది. నైటీస్ ఇలా కాకుండా నైట్ డ్రెస్సెస్ కంటే కూడా చాలా బెటర్గా అనిపించింది. నేను ఫుల్గా కూడా చూపిస్తా. ఇది కొంచెం ఆరెంజ్ ఎల్లో లాగా అనిపిస్తుంది అనమాట. దాని మీద ఏంటంటే బ్రౌన్ ఎలిఫెంట్స్ లాగా వచ్చింది. ఇందులో చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. మొన్న కూడా చాలామంది అడిగారు ఆ బ్లాక్ డ్రెస్ వేసుకున్నప్పుడు షార్ట్ వీడియోస్లో కూడా, ఒకసారి ట్యాగ్ చేస్తాను చూడండి. చాలా బాగుంటుంది, కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ బడ్జెట్లో కూడా వచ్చింది. మెయిన్లీ హ్యాండ్స్ కూడా ఇట్లా షార్ట్ రావడం వల్ల మనకి డైలీ యూజ్ చేసుకోవడానికి కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ నెక్ వచ్చేసి కాలర్ నెక్ అయితే వస్తుంది అనమాట. అండ్ దీంతోపాటు నా దగ్గర ఇంకొక డ్రెస్ కూడా ఉంది, అది కూడా చూపిస్తాను. సో ఇది వచ్చేసి చాలా ట్రెండ్ అయింది మనకి. ఇది అమెజాన్లో కొంచెం తక్కువలో వచ్చిందనమాట, అందుకని చెప్పి ట్రై చేశాను. ఇది వచ్చేసి పాచి గ్రీన్ అంటాం కదా, సో ఆ కలర్కి యోక్ పార్ట్ దగ్గర అంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చేసారండి. సో చాలా బాగుంది. రేయన్ ఫ్యాబ్రిక్ అనమాట, సాఫ్ట్గా ఉంది, కాటన్ మిక్స్ అయ్యి అండ్ మంచి షైనీ ఫ్యాబ్రిక్. సో బయటికి అట్లా వెళ్ళాలి అనుకున్నప్పుడు చాలా బాగుంటుంది అనమాట. హ్యాండ్స్ కూడా కొంచెం ఫుల్ హ్యాండ్స్ ఇచ్చేసి కింద అయితే చిన్న ప్రిల్ లాగా ఇచ్చారు, అంటే బెల్ హ్యాండ్స్ లాగా ఇచ్చారనమాట. ఆల్మోస్ట్ ఇక్కడ వరకు వస్తాయి. సో ఇది సెట్ ఆఫ్ 3 అనమాట. బాటమ్ కూడా చాలా బాగుంది, అంటే కంఫర్టబుల్గా ఉంటుంది. నేను కొంచెం ఎక్స్ట్రా సైజ్ అయితే తీసుకుంటాను, ఎస్ సరిపోతుంది బట్ ఎం తీసుకుంటాను. ఇది కూడా చాలా బాగుంది, స్కాలప్ ఇచ్చేసి సో ఇట్లాగైతే ఉందనమాట. మరీ పెద్దదైతే కాదు, బాగుంది, మనం కంఫర్టబుల్గా సరిపోతుంది అనమాట డైలీ యూజ్ చేసుకోవడానికి. అంటే మనం బయటకు వెళ్ళినప్పుడు కంఫర్టబుల్గా యూజ్ చేసుకోవడానికి. అమెజాన్లో మనకి ఈజీ రిటర్న్స్ ఉంటుంది, ఎక్స్చేంజ్ ఉంటుంది, అలాగే మంచి మంచి ఆఫర్స్ ఉంటాయి. ఆఫర్స్ అవి ఏదైనా ఉన్నా కానీ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో ఆ లింక్స్ ద్వారా మీరు కొనుక్కున్నట్లయితే ఈజీగా మనకి డిస్కౌంట్స్ అవి కూడా వస్తాయి. లాస్ట్ టైము ఇదే బ్రాండ్లో ఒకటి తీసుకున్నా, బాగా అనిపించింది. ఇది మొన్న ఒక షార్ట్ వీడియోలో వేసుకున్నాను చూడండి. సో ఇదనమాట, చాలా బాగుంది, మల్టీ కలర్లో వచ్చిందనమాట. చూడండి ఎంత బాగుందో. సో చిన్న ప్రిల్ లాగా ఇచ్చేసి నెక్ కూడా చాలా బాగుంటుంది. షార్ట్ వీడియోలో బ్లౌజెస్ చూపిస్తా వేసుకున్నాను. ఇది వచ్చేసి బాటమ్ అనమాట. చాలా ఫ్రీగా ఉంటుంది డైలీ మనం యూజ్ చేసుకోవడానికి. అండ్ బయటికి కూడా వెళ్ళిపోవచ్చు, కార్డ్ సెట్స్తోనే ఇప్పుడు ఎక్కువ మంది వెళ్తున్నారు కాబట్టి బయటకు కూడా సింపుల్గా అలాగా కంఫర్టబుల్గా వెళ్ళిపోవచ్చు. ఫ్యాబ్రిక్ వచ్చేసి రేయన్ కాటన్ లాగా చాలా బాగుందండి. థిక్ ఫ్యాబ్రిక్ అనమాట, ట్రాన్స్పరెన్సీ అలాగే ఏం లేదు. అండ్ ఇప్పుడు నా దగ్గర ఒక 2 జ్యువెలరీ ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. సో ఈ బ్యాంగిల్స్ ఎక్కడ చూసినా ట్రెండ్ అవుతున్నాయండి. మువ్వల బ్యాంగిల్స్ అనమాట. ఇవి వచ్చేసి మెటల్, అంటే మెటల్తో తయారై ఉంటాయి. సో ఇవేంటంటే సెట్ ఆఫ్ 8 వచ్చాయన్నమాట. ఎలాగంటే వీటి మధ్యలో మనము బ్యాంగిల్స్ వేసుకుంటాము. బ్యాంగిల్స్ వేసుకొని శారీస్ మీదకి కానీ డ్రెస్సెస్ మీదకి కానీ వేటి మీదకైనా కానీ సెట్ చేసుకుంటున్నారు. మీరు ఎంతమంది గమనించారు? నేనైతే చాలా చూశాను. ఇంకా నాకు అమెజాన్లో కనిపించగానే సరే డిఫరెంట్గా ఉన్నాయి కదా డ్రెస్సెస్ మీద కూడా మనం మ్యాచింగ్ బ్యాంగిల్ మిడిల్లో వేసుకున్నాము అంటే చాలా క్లాసీ లుక్ వస్తుంది. శారీస్ మీద కూడా చాలామంది వేసుకున్నారు మిడిల్లో శారీ కలర్ బ్యాంగిల్స్, గ్లాస్ బ్యాంగిల్స్ యూజ్ చేసేసి. సో ఇదైతే తీసుకున్నాను అనమాట. చాలా బాగుంది. అమెజాన్లో కొంచెం బడ్జెట్లో కూడా వచ్చిందని చెప్పేసి వెంటనే తీసేసుకున్నా.
చాలా బాగుంది. సౌండ్ ఏం ఎక్కువ రావట్లేదు, జస్ట్ ఆ మువ్వలు మాత్రమే అలా. సెట్ ఆఫ్ 6 వచ్చాయండి చైన్స్. ఒకటి నేను యూజ్ చేశాను. సో ఇవి వచ్చాయి అనమాట మన చైన్స్ లాంటివి, గోల్డ్ చైన్స్. పర్ల్ వచ్చింది అండ్ మల్టీ కలర్ అనమాట. ఒకదానికి వచ్చేసి ఇట్లా స్టార్ వచ్చింది. సో కాలేజ్కి వెళ్ళే పిల్లలకి అలాంటి వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. డ్రెస్సెస్ మీదకి, మోడర్న్ డ్రెస్సెస్ మీద కూడా బాగా యూజ్ అవుతుంది. ఒకటి వచ్చేసి చిన్న హార్ట్ షేప్ వచ్చింది అండ్ అక్కడక్కడ చిన్న ఇట్లా మువ్వలు కూడా వచ్చాయన్నమాట. అండ్ ఇది వచ్చేసి బిగ్ హార్ట్ అండి. చైన్ చాలా సింపుల్ ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఒక స్టార్ షేప్. సో నేను లింక్ ఇస్తాను, అక్కడ క్లిక్ చేయండి, మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఇవి చూపించడానికి కూడా చాలా సన్నగా ఉన్నాయి కాబట్టి అంత క్లారిటీగా ఏం కనిపించవు. సో ఇవన్నీ నేను అమెజాన్లో తీసుకున్న కలెక్షన్ అయితే చాలా బాగుంది. అమెజాన్లో మనకి ఈజీ రిటర్న్స్ ఉంటుంది, ఎక్స్చేంజ్ ఆప్షన్ కూడా చాలా బాగుంటుంది. ఈజీగా మనకి 10 days రిటర్న్ పాలసీ ఉంటుంది కాబట్టి మనకి నచ్చకపోయినా, ఫిట్టింగ్ సరిపోకపోయినా హ్యాపీగా మీరు ట్రై చేయొచ్చు. అండ్ బెస్ట్ ఆఫర్స్ కూడా ఉంటాయి ఫ్యాషన్ అండ్ బ్యూటీ మీద. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో లింక్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తాను, హ్యాపీగా కొనుక్కోండి. డ్రెస్ అండి చాలా కంఫర్టబుల్గా ఉంది అండ్ పాకెట్ కూడా ఇచ్చారు. ఇక్కడ చూడండి, పాకెట్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట. బాటమ్ అయితే ఇట్లా కంప్లీట్ వైట్ డాట్స్తో అయితే ఇచ్చారు. కాటన్ కాబట్టి చాలా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ చూడండి ఎంత బాగుందో. నాకు ఇందులో ఉన్న కలర్స్ అన్నీ తీసేసుకోవాలనిపిస్తుంది, ఎందుకంటే అంత బాగుంది కంఫర్టబుల్గా. మనము డైలీ వేసుకోవడానికి, ఏదైనా వర్క్ చేసుకోవడానికి కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది. కాలర్ అవి రావడం వల్ల కొంచెం స్టైలిష్ లుక్ కూడా వస్తుందన్నమాట. సో ఇది లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, హ్యాపీగా పర్చేస్ చేసుకోండి. డైరెక్ట్ మా ఊరికైతే 10:45కి బస్ అయితే ఉందంటండి. ఆ బస్కి అయితే ఇప్పుడు నేను వెళ్ళాలి. నేను ఈవినింగ్ అలా అయితే ఓకే, కానీ పొద్దున్నే వెళ్ళాలి అంటే చాలా పని ఉంటుంది నాకు. ఇప్పుడు ఇంట్లో పని అంతా అన్నీ సెట్ చేసేసానా, ఇంకా తర్వాత టిఫిన్ అయితే ఏం ప్రిపేర్ చేయలేదులేండి. ఈలోపు కొన్ని వీడియోస్ అయితే షెడ్యూల్ చేసుకున్నానా. దాని తర్వాత మళ్ళీ వీడియో షూట్ అంటే ఇప్పుడు మీకు ఇంతకుముందు అమెజాన్ వీడియో కంటిన్యూ అయింది కదా, అది కంప్లీట్ చేసుకున్నానా. అవన్నీ డ్రెస్సెస్ చేంజ్ చేసేసుకొని మళ్ళీ బ్యాగ్ సర్దేసుకొని, బ్యాగ్ అంటే ఆల్రెడీ కొన్ని పెట్టుకొని ఉన్నాను. సో ఇవన్నీ వీడియో షూట్ చేసుకొని ఇంకా అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ చేసుకోవడానికి నాకు టైం సెట్ అవ్వదు. వీడియో షెడ్యూల్ చేసుకోవాలి కొన్ని. సో ఇంకా కొంతమంది కస్టమర్స్కి ఇవి బ్లౌజెస్ డెలివరీ చేయాలి, అవి ఏవేవి ఇవ్వాలి అని చెప్పేసి ఆయనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి, ఆ బ్యాగ్స్ అన్నీ ప్యాక్ చేసి, ఎవరి వాళ్ళు పార్సిల్స్ అన్నీ చేసి, సో ఇంకా రిటర్న్ అంటే నేను రెడీ అయ్యేసరికి ఈ టైం అయిపోద్ది అనమాట. ఈ రోజు కూడా ఛాన్స్ లేదు, వెళ్ళలేను అని చెప్పి ఇంకా నన్ను బస్సు ఎక్కిస్తే నేను వెళ్ళగలను, లేదంటే లేదులే వాళ్ళు వచ్చేస్తారు సాటర్డే అని చెప్పేసి అన్నాను. ఇంకా సర్లే ఎందుకు, పిల్లలు ఆడ ఆశ పెట్టుకున్నారు కదా డైలీ. అంటే నిన్న వెళ్తానని చెప్పా, మండే వెళ్తానని చెప్పా, సండే వెళ్తానని చెప్పా, అట్లాగే చెప్తూ ఉన్నా. నాకు మధ్యలో వర్క్స్ పడ్డము, అట్లాగా పొద్దున్నే రెడీ అవ్వలేకపోవడము, మళ్ళీ ఈవినింగ్కి వెళ్ళలేకపోవడము. అన్నయ్యకి బండి ఉండిందండి, బండి ఉంటే తనైనా వచ్చేవాళ్ళు, తనకి బండి లేదు. ఇంకా మళ్ళీ ఎందుకులే వాళ్ళని ఇబ్బంది పెట్టడం అన్న ఉద్దేశంతో ఇంకా నేను వెళ్తే బస్కి వెళ్తాను, లేదంటే లేదు, వాళ్ళు వచ్చేస్తారులే ఏం కాదు అని చెప్పేసి ఇంకా అలా అన్నానమాట. ఇంకెందుకులే అని చెప్పేసి సురేష్ గారు ఇంకా అప్పటికప్పుడు అయితే రెడీ అయిపోయి, నేను డ్రాప్ చేసి వస్తాను, డ్రెస్ వేసుకో అని చెప్పేసరికి ఇంకా డ్రెస్ అయితే వేసేసుకొని రెడీ అయిపోయాను అనమాట. ఉన్నట్టుండి ఇంత తొందరగా రెడీ అవ్వడం ఫస్ట్ టైం అనుకుంటా. అప్పటి వరకు వీడియో షూట్ చేసేసుకొని అట్లా కూర్చోన్నా, నేను వెళ్ళలేనులే టైం అయిపోయింది అని చెప్పేసి 10 గంటల వరకు, ఇంకా అంటే 9:45 వరకు అట్లున్నా. ఇంకా ఆయన ఆ మాట చెప్పగానే వెళ్ళి టక్ ఇంకా డ్రెస్ వేసేసుకొని వచ్చేసా. ఇంకా హెడ్ బాత్ కూడా చేయలే, ఆయిల్ ఏం పెట్టుకోలేదు. హెడ్ బాత్ మండే చేశానమాట. ఇంకా దానివల్ల కొంచెం స్కాల్ప్ కూడా ఆయిలీగా ఉంది. సర్లే ఏముంది మన ఇంటికే కదా వెళ్ళేదని చెప్పేసి జస్ట్ అలా జడేసేసుకొని ఇంకైతే వెళ్ళిపోతున్నా. డ్రెస్ అయితే భలే ఉందండి, నేను తీసుకొని కూడా చాలా రోజులు అయిపోయింది, బట్ వేసుకునే అంత అకేషన్ రాలేదనమాట. అంటే ఎక్కడికైనా వెళ్తేనో ఏదైనా చేస్తేనే కదా మనం కొంచెం కొత్త డ్రెస్సులు వేసుకుంటే మంచివి. సో అట్లాగే ఇంక ఈరోజు అలాగే వెళ్తున్నాను కదా, ఎలాగో శారీస్ కట్టుకోలేము, మంచి డ్రెస్సెస్ అయినా వేసుకొని వెళ్దాంలే అని చెప్పేసి ఆ డ్రెస్ అయితే వేసుకున్నా. బాగుంది, బిలో 1000లోనే వచ్చింది, కంఫర్టబుల్గా ఉంది. బ్యాక్ కూడా డీప్ నెక్ కలర్ రావడము అండ్ క్లాత్ కూడా జార్జెట్ క్లాత్ లాగా సాఫ్ట్గా చాలా బాగుంది. క్వాలిటీ కూడా బిలో 1000లో ఇంత మంచిగా అంటే నిజంగా బాగా అనిపించింది. కొంచెం లూజ్ ఉంది, అది సెట్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో ఇంకా నాకు టైం లేదు, ఇంక అప్పటికప్పుడైతే అలా వెళ్ళిపోతున్నాను అనమాట. ఇంకా నేను 10:30కి అంతా కూడా మేము స్టార్ట్ అయ్యాము. 10:30 కూడా కాదులేండి, 10:20కి స్టార్ట్ అయ్యాము. ఇక్కడ నుంచి మేము ఆర్టీసీకి వెళ్ళాలంటే ఈజీగా 20 minutes పడుతుంది. ఆత్మకూరు బస్ స్టాండ్ అయితే మాకు దగ్గర 10 minutesలో వెళ్ళిపోవచ్చు, కానీ ఆర్టీసీ అంటే మాకు ఎండింగ్లో ఉంటాం అనమాట మేము, అది స్టార్టింగ్లో అన్నట్లు.
సో అట్లా అంటే మిడిల్లో ఉంటుందిలేండి ఆర్టీసీ, అటు చివర ఇటు చివర. ఆర్టీసీ వచ్చేసి మిడిల్లో ఉంటుంది. మాకు దగ్గరలో ఏంటంటే ఆత్మకూరు బస్ స్టాండ్, అక్కడికేమో మా ఊరు బస్సులు రావు. ఇంకా సరే అక్కడికి వెళ్ళాలి. ఇంకా పిల్లలు ఉన్నారు కదా, ఏదన్నా స్వీట్స్ అంటే కేక్ అది తీసుకుందాము, పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు కదా అమ్మ వచ్చిందంటే. ఇంకా అందుకని వాళ్ళ కోసం కొన్ని బేకరీకి వెళ్ళామన్నమాట. ఆర్టీసీకి దగ్గరలోనే ఉంటాయి, పొద్దున్నే కదా, ఇంకా మ్యాంగోస్ అవంటే ఎక్కడైనా దొరుకుతూ ఉంటాయిలే, కేక్స్ అవి తీసుకుందామని చెప్పి ఆయన అయితే ఇంకా కేక్స్ అవి తీసిచ్చారు కొన్ని పిల్లలకి. అదేదో కప్ ఉంటుంది కదా, బన్ అలాంటివి ఏదో కొన్ని తీసుకున్నారులేండి, నాకు నేమ్స్ గుర్తులేవు ప్రజెంట్ అయితే. బ్లాగ్ కొన్నిసార్లు అంటే మాట్లాడుతుంటాం కదా, కొంతమంది అంటారు అవి కూడా తెలీదా అని చెప్పి. మేమేంటంటే ఒక వీడియో స్క్రోల్ అవుతూ ఉంటే వెంటనే మాట్లాడుతూ ఉంటాం కదా, సడన్గా కొన్ని గుర్తు రావండి. ఏదో చెప్పకూడదు, మాకు తెలీదు, మేము అమెరికా నుంచి వచ్చాము, ఇక్కడ పుట్టలేదు అన్నట్లు మాట్లాడాలని కాదు. ఎవరికైనా కానీ ఆ వీడియో రన్ అవుతున్నప్పుడు ఫ్లోలో టకటక మాట్లాడడానికి మనమేం దాన్ని స్క్రిప్ట్ ప్లాన్ చేసుకోము అండ్ దాన్ని బట్టి ఏం చెప్పము. న్యాచురల్గా అప్పుడు ఏం జరుగుతుందని చెప్తూ ఉంటాం కాబట్టి కొన్ని పదాలు అనేవి మర్చిపోతూ ఉంటాము. ఫైనల్గా ఇంక మేమైతే ఆర్టీసీకి వచ్చేసాము. చాలాసేపు వెయిట్ చేసామండి. అక్కడేమో అనౌన్స్మెంట్ వచ్చింది, ఇట్లా బస్సు పర్లకొండ బస్సు వచ్చింది 12th నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి అని చెప్పేసి అన్నారు. కానీ బస్ కనిపించట్లే. పెంచలకోన ఇంకా సోమశిల ఇటు వెళ్ళే బస్సులన్నీ ఉంటున్నాయి, కానీ మా బస్ రాలేదు. మా బస్ టైం కరెక్ట్గా 10:40 అంట, బట్ బస్ రాలేదు. ఏమైంది అని చెప్పి వెతుకుతూ ఉంటే అక్కడ స్టాప్ పాయింట్ లేదని చెప్పేసి వాళ్ళు డైరెక్ట్గా తీసుకెళ్ళిపోతున్నారు. అలాగో ఆయన వెంటనే చూశారు కాబట్టి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆపారనమాట బస్ని. అంటే ఆ పాయింట్లో పెట్టకుండా రోడ్డు మీద డైరెక్ట్ వెళ్ళిపోతుంది ఊరికి. ఇంకా సురేష్ గారు వెంటనే చూసి ఆపేసి, ఏంటి ఆపలేదంటే, అక్కడ వాళ్ళు సోమశిల వాళ్ళు బస్ పెట్టారు మా పాయింట్లో, వాళ్ళు తీయట్లేదు అని చెప్పేసి అన్నారు. ఇంక సరేలే అని చెప్పేసి ఇంకా తొందరగా బస్ అయితే ఎక్కేసాను. సో ఇంకా ఎవ్వరు లేరండి బస్సులో, ఖాళీగా ఉంది, ఒక్కొక్కరే కూర్చోన్నారు. ఇంకా పొద్దున్నే జర్నీ కాబట్టి, అందులోనూ నైట్ మాకు వర్షం పడింది కదా, దానివల్ల వాతావరణం అయితే కూల్గా ఉంది. జర్నీ కూడా అంతగా ఇబ్బంది ఏమి అవ్వలేదు. సో ఇంకా 10:30 అంటే 10:45 కదా, 11 అనుకోండి. ఇక్కడికి వచ్చేసరికి 12:30 అవుతుంది అనమాట మా ఊరికి. ఇంకా మా ఊరు దగ్గరలో వీడియో అయితే షూట్ చేశాను. మొన్నటి వరకు వరి ఉండింది కదా, ఇప్పుడు మళ్ళీ నాట్లు అయితే వేస్తున్నారు. ఇంకో కొన్ని రోజుల్లో మళ్ళీ వర్షాలు స్టార్ట్ అవుతాయి కదా, సో అప్పటికి అన్నీ రెడీ చేసుకుంటున్నారనమాట. ఇక్కడ భలే ఉంటుందండి, వరి అంతా నాటిన తర్వాత దూరంగా ఎటు చూసినా కానీ పచ్చగా కనిపిస్తుంది. బట్ ప్రజెంట్ అయితే ఏం లేవు, అంతా రెడీ చేస్తూ ఉన్నారు. నాకు బస్సులో ఒక పాప పరిచయం అయిందండి. నేను ఇక్కడ కూర్చో ఉన్నాను, నాకు ఒక 1 సీట్ అవతల అనమాట. ఆ పాప చూసింది, హాయ్ అన్నాను ఫస్ట్. అప్పుడు నేను వీడియో షూట్ చేయలేదు, జస్ట్ నార్మల్గా జరిగింది న్యాచురల్గా. ఇంకా హాయ్ చెప్పింది, మంచిగా స్మైల్ చేస్తుంది పాపం. ఎంత కలగా ఉందో ఆ పాప ఫేస్ అయితే. ఇంకా మళ్ళీ లేచిందనమాట. అప్పుడు నా దగ్గర అది తీసుకున్నాను కదా కప్ కేక్, అది ఇచ్చాను. అది తినేసి వాళ్ళ అమ్మకి చెప్పి కూర్చోండి, మళ్ళీ లేచిందనమాట. లేచి హాయ్ చెప్తా ఉంది, ఎంత న్యాచురల్గా స్మైల్ చేస్తుందో. బట్ ముందు వాళ్ళు ఏంటంటే కూర్చో పడిపోతావు అనేసరికి తను భయపడుతుంది. నాతో మంచిగా స్మైల్ చేస్తుంది, హాయ్ చెప్తుంది, వీడియో షూట్ చేస్తున్నానని తెలిసినట్టుంది. అలాగే చూస్తూ ఉంది, స్మైల్ చేస్తుంది. నేను నవ్వానంటే నవ్వుతుంది. ఆ కేక్ ఇవ్వగానే ఎంత హ్యాపీ ఫీల్ అయిందరే, ఆ మూమెంట్ షూట్ చేయాల్సింది కదా అనిపించింది. సో భలే అనిపించింది అనమాట ఆ పాపతో. కొంచెం ఆ ఏజ్ పిల్లల్ని చూస్తే భలే అనిపిస్తుందండి, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా, ఏది లేకుండా ఎంత హ్యాపీగా లైఫ్ ఉంటుందో కదా అని చెప్పి. సో ఏదైనా కానీ గడిచిపోయిన కాలం అనేది మనకి చాలా బెటర్గా అనిపిస్తుంది. సో అది నాకు ఆ ఏజ్ చిన్నప్పుడు అన్నీ గుర్తొస్తూ ఉంటాయి కదా, అప్పుడు కూడా అట్లాగే అమ్మతో అట్లా వెళ్ళేవాళ్ళం అనమాట. అవన్నీ గుర్తొస్తే నాకు భలే క్యూట్ అనిపిస్తాయి. సో ఫైనల్గా ఇంకా నేను ఇంకో విషయం ఏంటంటే, అమ్మ వాళ్ళకి అసలు చెప్పలేదు నేను వస్తున్నానని చెప్పి. వాళ్ళు ఈరోజు కూడా రాను అనుకున్నారు. ఈరోజు వాళ్ళకి సర్ప్రైజ్ అనమాట, ఇంకా రాదు, మనం శనివారం వెళ్ళిపోదాంలే అనుకున్నారు. ఇంకా రుత్విక్ రోడ్లో చూశాడని, అంటే డైరెక్ట్గా మన స్ట్రీట్లోనే ఆగుతుంది బస్సు. ఇంకా అక్కడ దిగంగానే రుత్విక్ చూసి షాక్ అనమాట. మమ్మీ వచ్చిందని అరుచుకుంటా వెళ్ళి చెప్పాడు అమ్మ వాళ్ళకి. నార్మల్గా అయితే నేను వస్తున్నానంటే ఇంకా నాన్న అన్న ఎవరో ఒకరు బస్ దగ్గర ఉంటారనమాట లగేజ్ తీసుకోవడానికి. ఇంకా వాళ్ళకి చెప్పలేదు, ఈరోజు సర్ప్రైజ్గా అయితే వచ్చాను. అప్పుడు ఎలాగ సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను, ఇప్పుడు కొంచెం చిన్న సర్ప్రైజ్ అయినా కానీ సర్ప్రైజ్ అయితే ఇచ్చేసాను. సో ఇంకా విజయమాయకి ఎలా తెలుసు రోడ్లోకి వచ్చాడు, ఏమో చూసాడు అక్కడ నుంచి. ఆహా, ఆడే కూర్చొని ఉంటాడు ఎప్పుడు. మా నెట్ అరుచుకుంటా వస్తున్నాడు. బ్యాగ్ తీసుకోకుండా అరస్తా ఉన్నాడు. ఓకే తీసుకోవాలి కదా మమ్మీ మొయ్యలేకుండా అని చెప్పి, అలా కాకుండా ఎవరబ్బా తెలుసు కనుక్కున్నాడు. చిన్నమ్మే
నిన్ను మీ జేజీ చిన్నమ్మ అని పిలుస్తుంది అన్న బుడమ్మ అంటుంది. బుడ్డమ్మ అనేది విజయవాడ. ఫైనల్లీ ఇంటికైతే రీచ్ అయిపోయాను. పిల్లలైతే సర్ప్రైజ్ అయిపోయారంట. ఇంకా నేనేంటంటే పొద్దున్న హడావిడిలో అసలు టిఫిన్ కూడా తినలేదండి. సురేష్ గారు నాకు జ్యూస్ ఒకటి కొనిచ్చారనమాట, పల్పే ఆరెంజ్. ఇంకా అది తినేసి బస్సులోనే తాగాను అది కూడా. ఇంకా డైరెక్ట్ ఊరికైతే వచ్చాను. పొద్దున్న టీ తాగింది. ఇంకా అమ్మ ఏంటంటే అప్పుడే వేడివేడిగా సాంబార్ చేసేసి అప్పడాలు వేయించి రసం పెట్టేసింది. ఇంకా చూడగానే తినాలనిపించింది అనమాట. అందుకని చెప్పి వెంటనే అన్నం పెట్టుమా నాకు అని చెప్పేసి ఇంక అన్నం అయితే పెట్టించుకుంటున్నా. ఏంటి అమ్మ జుట్టు విరబేసుకొని కూర్చోండి అనుకుంటున్నారు. ఇప్పుడే తలస్నానం చేసిందంటే ఇంతకు ముందే. ఇంక పిల్లలు ఆకలి ఆకలి అంటుంటే ఇంక అక్కడ కూర్చొని అన్నం అయితే వడ్డించి వాళ్ళకి ఇస్తుందనమాట. ఎందుకు అలా కూర్చున్నామంటే తలస్నానం చేశాను, వీళ్ళు ప్యాకులు అంటున్నారు అనేసరికి చెప్పింది. ఇంకా నేను కూడా కొంచెం తినేసి వెంటనే ఇంకా నిద్రపోయాను అనమాట. నైట్ కొంచెం నిద్ర సరిగ్గా లేదు. ఇంకా అందుకని తినగానే నిద్ర వచ్చేసింది. ఇంక చేసేది ఏముంది చెప్పండి, హాయిగా రిలాక్సింగ్ అయితే నిద్రపోయా. బట్ ఆఫ్టర్నూన్ నుంచి ఎండ మళ్ళీ బీభత్సంగా వచ్చిందండి. ఆడ పడుకొని ఉంటేనే సెగొచ్చేస్తుంది అనమాట. బట్ ఇంక తర్వాత మళ్ళీ ఈవినింగ్ అంతా వర్షం అయితే స్టార్ట్ అయిందిలేండి. సాంబార్ అయితే చాలా బాగుండింది, రసం కూడా భలే ఉన్నాయి తెలుసా. ఇంకా అలా తింటుంటే ఎంత బాగా అనిపించింది. ఎన్ని రోజులైంది మంచిగా వంట తిని అనిపించింది. ఎందుకంటే ఈ మధ్య అంతా నేను సరిగ్గా ఏం చేసుకోలే. కొంచెం పచ్చళ్ళు అవి ఇవి వేసుకొని చిన్న చిన్నగా మేనేజ్ చేసుకుంటూ వచ్చా. పిల్లలు లేరు కదా, మేమిద్దరమే కదా అనుకుంటే అడ్జస్ట్ అయిపోయాము. సో ఇంకా ఈరోజైతే వ్లాగ్ ఇంతే అండి. రేపటి నుంచి వ్లాగ్స్ అయితే వస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయొచ్చు కదా. బాయ్, టేక్ కేర్.